బాబా ఈరోజు మొత్తం కూడా స్వయం మీద అటెన్షన్ పెట్టమని చెప్పారు కదా. మనము సంగమయుగంలో ఇంత ప్రయత్నం చేస్తున్నాం. దేని గురించి? ఏం కావాలి? ఏం కావాలి అనే ఆత్మ పవిత్రాన్ని. అంతే అండి. పవిత్రాన్ని ఏం కావాలి? ఇంటికి వెళ్ళాలి. सभी जाते हैं घर जाने के लिए नहीं है. పవిత్రత ఎందుకు అవ్వాలి అంటే घर जाने के लिए नहीं है, स्वर्ग को जाने. అందరూ వెళ్ళిపోతారు, గడికి అందరూ వెళ్ళిపోరా? స్వర్గంలోకి ఎందుకు వెళ్ళాలి? ఒకటే చెప్పండి. స్వర్గంలో ఎందుకు వెళ్ళాలి? సుఖం గురించి. సుఖధామం కదా, స్వర్గాన్ని ఏమంటారు? సుఖధామం. సుఖం కావాలి. ఎందుకు వెళ్ళాలి మరి సుఖధామానికి? ఇప్పుడు దుఃఖధామం కాబట్టి, అంతే కదా. ఈ దుఃఖధామం నుంచి మనము సుఖధామం, మళ్ళీ సుఖధామం నుంచి దుఃఖధామంకి వస్తాం. సుదర్శన చక్రం సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఒకసారి అనుభవించే అవకాశము లేదు కదా. ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది కదా. ఈ చక్రాన్ని మనము స్వయము అనేది ఆత్మ ఆ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తుంది. దాన్ని పూర్తిగా ఒకే కాలంలో కాకుండా సంపూర్ణ పూర్తి కాలంలో ఎలా అనుభవిస్తుంది అని మనం తెలుసుకోవడమే సుదర్శన చక్రం. స్వయాన్ని మనం వివరణాత్మకం అవడము, ఆచరణాత్మకం అవడం, రెండిట్లలో బాగా తేడా ఉంటుంది. వివరణాత్మకం అంటే తెలుసుకోవడం కదా, స్వయాన్ని దర్శించుకోవడం వల్ల తెలుస్తుంది. దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం అనేది మనం చేసే ప్రయత్నం అన్నమాట. పురుషార్థం అంతా ఆచరణలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం జరుగుతుంది. సరే, మనం స్వర్గంలోకి సుఖదాము దుఃఖదాము అంతే కదా, రెండు ఆటలు జరుగుతూ ఉన్నాయి. సుఖం నుంచి దుఃఖంలోకి పడిపోవడం, దుఃఖం నుండి సుఖంలోకి పడిపోవడం. ఈ పదాలు చాలా బాగున్నాయి. ఈరోజు కూడా బాగుతాయి కదా. దుఃఖహర్త సుఖకర్త మురళిలో వచ్చింది కదా. ఇదే ఇంతవరకు బాగుంది. ఈ రెండిట్లలో మీకు ఒకటి తెలిసినా చాలు. ఏంటది? సుఖం కానీ దుఃఖం కానీ. మీకు బాగా ఏది తెలుసు? సుఖం తెలుసా దుఃఖమా? సరే, సుఖం తెలుసు అంటున్నారు కదా. అంటే ఏంటి అసలు? సుఖం అంటే మీరు అదేదో కావాలని వెళ్తున్నారు, అదేంటో తెలియకుండా అలానే అదేంటో తెలియదు కదా. అక్కడ ఏదో కావాలని అడుగుతున్నారు, అదేంటి సుఖం అంటే? శాంతి వేరు, సుఖం వేరు. శాంతి వేరు, సుఖం వేరు కదా. మనిషికి మనసుకు శాంతి దొరకడమే సుఖమా? సుఖం అంటే మళ్ళీ ఇంద్రియాలు ఏదైనా కావచ్చు. సుఖం అంటే ఏంటి చెప్పండి. తర్వాత సుఖం అంటే ఏంటో చెప్పండి. అవి ఎన్ని రకాల తర్వాత చెప్తాను. దైవీ గుణాలతో వచ్చేసి దేని ద్వారా వస్తుంది సుఖం కాదు. సుఖం అంటే ఏంటి? సుఖం అంటే సరే, మీకు తెలియదు, మర్చిపోయినాడు అన్నారు. ఎందుకంటే సత్యుగంలో అనుభవించిన సుఖం కదా. మానసిక ఆనందం, అన్ని దుఃఖం. మానసిక ఆనందం సుఖం. మానసిక ఆనందం సుఖం. ఓకే, సరే. దుఃఖం అంటే బాగా అనుభవం చేసుకుంటారు. దుఃఖం అంటే దుఃఖానికి పరాకాష్ట ఏడుపు. దుఃఖకో పరాకాష్ట రోణ, సుఖకో పరాకాష్ట ముస్కురానా, हंसना नहीं, मुस्कुराना. सुख को पराकाष्ठा मुस्कुराना, दुख को पराकाष्ठा रोना. सुख दुख कहाँ होता है? वो अंदर మనసులో ఉంటాయి. మనసా అది ఎక్కడ ఉంటాయి అనేది అంతరంలో ఉండేటువంటి అనుభూతి. ఏంటది?
అనుభూతి. సుఖమైన దుఃఖమైన ఏంటది? అనుభూతి. జస్ట్ ఫీలింగ్. ఇంగ్లీష్ లో ఫీల్ అవుతాం. ఇది సుఖం అనేది ఫీలింగ్ జరుగుతుంది అంతరంలో. అందుకే బాబా అంతర్ప్రపంచంలోకి వెళ్తే ఇదంతా అర్థమవుతుంది మనకి. అంతర్ముఖలోకి వెళ్ళాలంటే పవిత్రత. ఎవరైతే అంతర్ముఖతలో ఉంటారో వాళ్ళు పవిత్రత. ఎంతగా అంతర్ముఖతలో ఉంటారో అంత పవిత్రంగా ఉన్నారు. పవిత్రతలో కూడా తేడా ఉంటుంది. ఒకసారి టర్న్ అయిపోయారంటే పవిత్రతే. అది ఎంత పవిత్రతలో ఉన్నారన్నది, ఎంతగా అంతర్ముఖతలోకి వెళ్తారంటే మనసుబుద్ధి సంస్కారం ఉండదు. పరంధామం వరకు అంటే మన ఇంటి వరకు వెళ్ళగలిగి బాబా దగ్గరికి వరకు వెళ్ళగలిగితే సంపూర్ణ పవిత్రత అన్నమాట. అలా అంతరంలోకి వెళ్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ సుఖ దుఃఖం అనేది ఫీలింగ్సే కదా. కూర్చొని సుఖాన్ని అనుభవించు. కూర్చొని అప్పుడప్పుడు ఏదో ఆలోచన వచ్చేసి ఏడుస్తూ ఉంటాం లేదా? ఎవరేమన్నారని ఏదో తెచ్చుకున్నారు కదా. ఏడవడం చాలా సులభం, ముష్కిలన్న. చిరునవ్వు తెచ్చుకోవడం కూడా. చిన్నపిల్లలు ఉంటారు, పడుకుని అలా పడుకుంటారు, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అవునా? బాహ్య ప్రపంచమా అంతర్ ప్రపంచమా? బట్ ఫీలింగ్ అది. మనకు ఆ ఫీలింగ్ ఉందా లేదా అన్నది. ఇప్పుడు మనకి ఏముండాలి? సుఖం ఉండాలి. మీరు ఇంతసేపు ఇక్కడ మురళి విన్నారు. సుఖంగా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారా? నిజంగా ఉన్నారా? నాకు అటు కూర్చున్నా కానీ ఇక్కడ కనపడ్డది. మీ మొక్కలు ఒక్కరిలో కూడా చిరునవ్వు కనపడలేదు. ఎంత సుఖం దొరుకుతుంది. అంటే ఫీలింగే రాలేదు మురళి వింటుంటే. ఏం సుఖంగా అనుభవించారు ఇక్కడ కూర్చొని గంట సేపు? అంటే మీరు సుఖం అనుభవించలేదని ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎలా తెలుస్తుంది? మొక్కల్లో చిరునవ్వు ఉండాలి. ఏదో వచ్చి కూర్చున్నాము, ఏదో చెప్తున్నారు వింటున్నామా, దాన్ని అనుభవించలేదు, ఫీలింగ్ లోకి తెచ్చుకోలేదు. మీరు అనుభూతిలోకి, అనుభవంలోకి దాన్ని స్వీకరించలేదు. స్వీకరిస్తేనే అనుభూతి కలుగుతుంది. అది ఏదైనా సరే, అది దుఃఖం కానీ సుఖం కానీ అనుభూతి కలుగుతుంది. అది దుఃఖమైన అయ్యి ఉండొచ్చు, సుఖమైన అయ్యి ఉండొచ్చు. ఏది లేకుండా మాత్రం దుఃఖాన్ని స్వీకరిస్తారు, అనుభూతి చేస్తారు. దాన్ని చేసి ఏడవమంటే ఏడుస్తారు సింపుల్ గా కదా. కానీ ఇంతటి మురళిని, ఇంత జ్ఞానాన్ని స్వీకరిస్తే ఎంత ముష్కరం వస్తుంది. చెప్పే ప్రతి పాయింట్ని స్వీకరిస్తూ వెళ్ళండి. ఇక్కడ వీడియో తీస్తే తెలుస్తుంది మీకు. మురళి ప్రతి పాయింట్ని స్వీకరిస్తూ వెళ్ళండి. మొదటి నుంచి చివరి వరకు ఆ చిరునవ్వు వెళ్ళదు. స్వీకరించాలి. తిరస్కరిస్తున్నారా అనట్లేదు, కానీ స్వీకరించట్లేదు. ఏమి చేయట్లేదు, నిస్సాయంగా కూర్చున్నారు. అటు దుఃఖం లేదు, ఇటు సుఖం లేదు కదా. అటు చిరునవ్వు లేదు, ఇటు ఏడుపు లేదు. ఏదో అలా బొమ్మల్లా కూర్చున్నారు. బయట వాళ్ళని ఇంకా బెటర్. ఎందుకని ఏడుస్తున్నారని ఏడుస్తున్నారు, దుఃఖమైనా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏది అనుభవించకుండా కూర్చున్నారేమో. బట్ అంటే ఎంతో కొంత స్వీకరించారు, కానీ అది సరిపోదు. మనం పూర్తిగా స్వీకరించడానికి, పూర్తిగా సుఖంగా అనుభవించడానికి వచ్చాం. అవును కదా. స్వర్గం కంటే ఎక్కువ సుఖం దొరికేది ఇక్కడే, సంగమయుగంలోనే. దేవతల కంటే ఎక్కువ చిరునవ్వు దొరికేది ఎక్కడనే, ఇక్కడే. సరే, మనం ఈ సంగమయుగం అనేది కలియుగంలో ఒక భాగం. శరీరాలు ఆరోగ్యంగా లేకపోవచ్చు, అందంగా లేకపోవచ్చు, అదంతా వదిలేయండి. కానీ చిరునవ్వు అయితే అక్కడికంటే ఇక్కడ గొప్పగా ఉండాలి. రైట్? అది ఎప్పుడు అనుభవించాలి. అది గ్లో అంటే. అప్పుడు ఇది కనబడదు. ఈ శరీరాలు ఆ దేవతల కంటే ఉన్నతంగా కనబడతారు. దేవతల కన్నా బ్రాహ్మణులు, ఋషులు గొప్పగా కనబడతారు. అయితే ఈ సుఖము దుఃఖంలో సరే ఇది ఈ సుఖం ఎలా దొరుకుతుంది ఇప్పుడు వద్దాం కదా. దుఃఖం ఎలా దొరుకుతుంది మీకు చాలా సులభంగా అర్థమయ్యేది. కలియుగం అనుభవాలే దుఃఖమే కదా. సరే, నేను రెండుగా చెప్తూ ఉంటాను. సబ్బో తెలుగు సంబంధించిన ఇక్కడ హిందీలో ఉన్నారా? ఓకే, ఎందుకంటే పూర్తిగా తెలుగులో చెప్తున్నాను. మొట్టమొదటిది ఒకవైపు మాయా, ఒకవైపు బాబా, మధ్యలో జర్నీ, ప్రయాణం. ఒకవైపు మాయా, ఒకవైపు
సరే, సుఖం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా దొరుకుతుంది? దుఃఖం, ఆ సుఖం దొరికిన దగ్గరే దుఃఖం దొరుకుతుంది. ఒక రోజు ఉందంటే రాత్రి ఉంటుంది, రాత్రి పక్కనే పగలు ఉంటుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒక స్థితిలో స్థితమయ్యామంటే మనం దుఃఖమైనా అనుభవించవచ్చు, సుఖమైనా అనుభవించవచ్చు. దేని రేంజ్ దానికే ఉంటుంది. ఒక దగ్గర ఆగామంటే ఒకవైపు దుఃఖం ఉంటుంది, ఒకవైపు సుఖం ఉంటుంది. సుఖం ఉన్నంత రేంజ్ లో ఇటువైపు దుఃఖం కూడా ఉంటది. రైట్? మామూలు సాధారణమైన వాళ్ళకన్నా మనం ఇక్కడ ఉన్నతంగా ఉన్నాం. వారి కన్నా మనం ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే అవకాశం ఉంది. వారు అనుభవించేది ఇంతే. వాళ్ళ దగ్గర 10 రూపాయలు నోట్లు ఉన్నాయి, మన దగ్గర